మరి ఆ షిప్ని నువ్వు ఎందుకు సీజ్ చేయలేదు? మంత్రికి తనిఖీ చేసిన సమయంలో సీజ్ చేసినటువంటి బీటో ఇంటర్నేషనల్ చెందినటువంటి బియ్యాన్ని కూడా పారసోరేజ్ లాజిస్టిక్ పేరుతో చైనాకి ఎగుమతి చేయిస్తారట. ఇది మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇంత తేటతలని చెప్తున్నాను. మరో 110 కంటైనర్ లోడింగ్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి మీడియా సోదరులు కానీ మీరు జస్ట్ ఇక్కడి నుంచి మన కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ వెళ్ళి విజిట్ చేస్తే రైట్కి కానీ తిరిగితే, రైట్కి తిరిగినా లెఫ్ట్ తిరిగినా సరే మీకు కొట్టొచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు కూడా ఇవ్వక్కర్లేదు. ఫోటోలు తీసి ఆ విజువల్స్ ఫోటోలు చూస్తే చాలు ఎంత నిల్వలు ఉన్నాయి. అవి రెడీగా లోడింగ్కి సిద్ధంగా ఉన్నాయి, అవి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా టీడీపీ సానుభూతి బోర్డుగా షిప్పింగ్ వ్యవస్థని శాసించే స్థాయిలో ఉన్న వ్యాపారికి ఇప్పటికే 60 కంటైనర్లు బియ్యం తరలించగా ఇంకా ఇప్పుడు రెడీగా తరలించడానికి 110 కంటైనర్లు ఆల్మోస్ట్ 10,600 పైగా టన్నులు 10,600 పైగా టన్నుల్ని రేషన్ బియ్యం పంపించేందుకు ఎగుమతి ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ ఈ వారంలో మరో 90 కంటైనర్లు కూడా రేషన్ బియ్యం ఎగుమతి చేయడానికి షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. మరి ఇంత జరుగుతున్నటువంటి దందాని మాలాంటి వాళ్ళకే సామాన్యులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికే తెలిసినప్పుడు ఈ సివిల్ సప్లై మినిస్టర్కి ఎందుకు తెలియట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు మీరు అక్కడికి విజిట్ చేయట్లేదు? ఇక్కడ కోట్లు విలువ చేసే టన్నులు రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయి కదా, ఆ విషయం మీకు కానీ మీకు సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులందరూ కూడా అక్కడికి తెలిసిన ఆరోపణలు బయట ఉన్నాయి కదా, ఇవి మీకు తెలుసా అని అంటున్నారు. ఇక్కడ సివిల్ సప్లై అధికారులందరికీ తెలుసని అన్ని ఆరోపణలు పొంకాల పేపర్లో వచ్చాయి కదా, మా మీద ఇదంతా వైఎస్ఆర్ పార్టీ అక్రమంగా రవాణా చేసింది, దీనికి గేట్లు తెరిచింది, మీరే వెనక నుంచి అప్పుడు ఆ రోజుల్లో పంపించారు అని మా మీద ఆరోపణలు చేయడానికి చేస్తున్నారు తప్ప కానీ ఆధారం ఒక్క ఆధారమైనా మీరు నిరూపించారా? మీరేం ప్రూవ్ చేశారా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వేరే హౌసింగ్ కానీ అలాగే మరొక ఆ పక్కన ఉన్నటువంటి 2 సంస్థలు కానీ ఆ టీము ఎందుకు విజిట్ చేయలేదో ఇప్పుడు కూడా మీమాంస అన్నమాట. మరి దీనిలో లొసుగు ముసుగు మరి మంత్రికి తెలియాలా, సంబంధించిన అధికారులకు తెలియాలా? మంత్రి సీజ్ చేసిన బియ్యాన్ని బీటో సంస్థ నవంబర్లోనే 1000 టన్నుల రైస్ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కార్గోకి ఈ కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ తీసుకువచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాతే దాడులు జరిగాకేమో ఎక్స్పోర్ట్ చేయకుండా అది ఆపేశారు. ఇప్పుడు అదే టీడీపీకి అదే కూటమి ప్రభుత్వాన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారి సిఎఫ్ఎస్ నుంచి పాత బిల్లులతో ఉన్నటువంటి కార్గోని కస్టమ్స్ కళ్ళు కప్పి పంపించేందుకు ఒక పక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే పాత బిల్లుల్లో చూపించి ఇది సీజ్ చేసింది కాదు, ఇది ఫలానా సెపరేట్ ఇది అని చెప్పి అవి అక్రమ రవాణాకి ఉపయోగపడుతున్నాయి అవి బిల్లులు. ఇప్పుడు సీజ్ చేసి 48 గంటలు జరిగింది, ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు. వాళ్ళ నుంచి రియాక్షన్ లేదు, యాక్టింగ్గా జరుగుతుంది ఇదంతా. పోనీ అందుకనే చెప్తున్నా, ఏ ఒక్క సంస్థ పట్ల కానీ ఏ విషయం పట్ల కానీ ఆరోపణలు తప్ప మీకు ఆధారాలతో కూడుకున్నటువంటి విషయాన్ని, మా హయాంలో జరిగినటువంటి విషయాన్ని, మా హయాంలో జరిగిందని మీరు ఆరోపణ చేస్తున్నటువంటి విషయాన్ని ఆధారం చూపించగలిగారని మాత్రం మీడియా సోదరుల ద్వారా నేను అడుగుతున్నాను.